హాయ్ అండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇంట్లో ప్రతిసారి కొత్త చీపురు తీసుకొచ్చిన ప్రతిసారి ఇంత చిరాకు ఉంటుంది కదండీ! దాన్ని క్లీన్ చేసుకోవడం ఎట్లా ఏంటి అనేది అసలు దాన్ని క్లీన్ చేసుకోకుండా వాడితే మాత్రం ఇల్లంతా మురికి మురికిగా డస్ట్‌గా ఉంటుంది. అసలు కాళ్ళకంతా తగులుతూ చిరాకుగా ఉంటుంది కదా! నేనైతే మా ఇంట్లోకి కొత్త చీపురు తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని క్లీన్ చేసుకుంటాననేది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మీకోసం వీడియో తీస్తున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? నేనైతే ఇట్లా చీపిరిని ముందుగా ఓపెన్ చేయకముందు అయితే ఇట్లా మంచిగా 2 చేతులతో ఇట్లా రబ్ చేస్తూ దాన్ని చీపిరంతా ఇట్లా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ మంచిగా 2 చేతులతోని గట్టిగా చీపిరిని రబ్ చేస్తానన్నమాట. ఇప్పుడు చూడండి, రబ్ చేసిన తర్వాత చీపిరిని కట్ చేసి నేను దాన్ని ఓపెన్ చేసినాను. చూశారు కదా, అదంతా రాలిపోతుంది. ఇంత ఈజీగా ఇట్లా ఫాస్ట్గా రాలిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు దాన్ని మనం కవర్లోనే ఉంచి అట్లా 2 చేతులతో రబ్ చేస్తున్నాం అనుకోండి, అసలు ఏమాత్రం కూడా ఉండదు, మొత్తం వచ్చేస్తుంది. నేను వీడియో కోసం అని చెప్పేసి కొద్దిసేపు చేసి చూపించాను. మళ్ళీ ఇంతే కాకుండా ఇంకా వేరే రకం కూడా చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఇది కొద్దిసేపు చూపించినాను. ఇట్లా మనం టూత్ బ్రష్ వాడి పక్కన పెట్టేసినవి పాతవి ఉంటాయి చూడండి, వాడకుండా పక్కన పడేసినవి, దాంతో కూడా ఇలా చీపిరిని ఇట్లా నీట్గా ఇట్లా పాయలుగా ఓపెన్ చేస్తూ ఇట్లా దువ్వేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. అదంతా ఇట్లా దువ్విన కొద్దీ ఇట్లా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓపికగా ఒక 5 నిమిషాల పాటు మాత్రం ఇట్లా చేస్తే అసలు చీపిరిలో అసలు మనం ఎంత కొత్త దానిలాగా అనిపించదు. ఎంత ఊడ్చినా కానీ ఇంట్లో అంత డస్ట్ రాలేదన్నమాట. ఈజీగా ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక ఐడియా. ఇది కాకుండా ఇంకో ఐడియా కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది చూడండి, ఆ బ్రష్తో కూడా ఇలా చక్కగా ముందైతే అంతా పైన మొత్తం ఇట్లా చీపిరిని టర్న్ చేసుకుంటూ చీపిరిని ఇట్లా తిప్పుకుంటూ ఇట్లా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చీపిరి లోపల ఇట్లా పాయలు కూడా ఓపెన్ చేసుకుంటూ దీన్ని కూడా బ్రష్తో ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 5 నిమిషాల్లో చీపిరి క్లీన్ అయిపోతుంది. ఇంకా అసలు డస్ట్ అనేది రాలేదు మనకు ఇంట్లో క్లీన్ చేసుకునేటప్పుడు, ఊడ్చేటప్పుడు. నేనైతే ఈ రకంగా చేసుకుంటానబ్బా. ఎక్కువ మటుకునైతే ప్యాక్ ఇప్పకముందే 2 చేతులతో రబ్ చేసి అట్లా క్లీన్ చేసుకుంటాను. ఈ 3 ఐడియాలో మీకు ఏది నచ్చినా చేసుకోవచ్చండి. ఇంకా ఇట్లా చేసిన తర్వాత కూడా రాలుతుంది ఇంకా కొంచెం అనుకుంటే చీపిరిని మనము వాటర్లో కడిగేసుకోవాలి. బకెట్లో నీళ్ళు పట్టేసుకొని బకెట్లో కొంచెం అట్లా ఒకసారి తీసి 2 సార్లు ఇట్లా జాడించి పక్కన పెట్టి ఆరబెట్టేసుకొని వాడుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా చీపిరి కూడా ఎక్కువ రోజులు మన్నుతుంది. నేనైతే కడగలేదు, ఇంకా సాయంత్రం అవుతుంది, ఇల్లు కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి వీడియో తీసినాను. మనమైతే ఊళ్ళల్లో అయితే మంచిగా గచ్చు నేల మీద ఇట్లా రఫ్గా ఉండే గచ్చు మీద చీపిరిని ఇట్లా రబ్ చేస్తే అంతా ఊడిపోతుంది కదండి. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లో అవన్నీ అవైలబుల్ లేవు కదా. ఏదో మనకు అందుబాటులో ఉన్న వాటితో ఈ రకంగా చీపిరిని క్లీన్ చేసి వాడుకోవచ్చండి. మీకైతే ఈ ఐడియా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి కూడా షేర్ చేయండి. సరేనా? ఇప్పుడు ఒకసారి నేను ఊడ్చి చూపిస్తాను చూడండి అసలు ఎంత వచ్చింది. ఇదంతా చెత్త చాటులోకి తీసుకుంటే ఆ చెత్త చాటులో సగం నిండిందండి, అంత వచ్చింది. మీకు వీడియోలో సరిగ్గా తెలియట్లేదు కానీ చాలా వచ్చింది. మ్యాక్సిమం 95% అయితే వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం ఉంది అంతే. ఒక 5 నిమిషాల పాటు మంచిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కువసేపు క్లీన్ చేయలేకపోయినా, సంధ్యవేళ అవుతుంది, వాకిలి ఇల్లు ఊడ్చేసేయాలని చెప్పేసి చూశారు కదా ఎంత వచ్చింది. ఒక 2 నిమిషాల్లో చేసినందుకు అంత వచ్చేసింది. 5 నిమిషాల్లో అయితే మంచిగా కంప్లీట్గా నీట్గా అయిపోతుంది అనమాట. మీకైతే ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సరేనా? మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మీకు యూజ్ అయింది, నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఒకసారి నేను ఊడ్చి చూపిస్తాను. ఇక్కడ ఇంట్లో ఈ ఫ్లోర్ మీద అసలు ఇందాక ఇక్కడ అంతా క్లీన్ చేసేటప్పుడు అంతా ఇక్కడ పడింది, అదంతా ఒక దగ్గర తీసుకొస్తున్నాను నేను. అస్సలు రాలట్లేదు చూడండి, ఇప్పుడు క్లీన్ చేస్తుంటే ఊడుస్తుంటే. చూసారు కదా, 5 నిమిషాల్లో మనకు చీపిరి అనేది నీట్గా అయిపోయింది. ఓకేనా? వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.